వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ న్యూస్. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవ్వండి, ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడైనా ఏదైనా, ఎందుకంటే టీచర్ కమ్యూనిటీ లిటిల్ బిట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, అప్పుడప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఒత్తిడి చేస్తుంటారు, లేకపోతే రకరకాలుగా మనల్ని ప్రభావితం చేయాలనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మంచి కోసం ఏమైనా చేద్దాం, కానీ వాళ్ళ ద్వారా విద్య కోసము, విద్యా వ్యాప్తి కోసం, విద్యను ప్రక్షాళన చేయడానికి కూడా వాళ్ళను మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే నేను విద్యా కమిషన్తో మాట్లాడిన నాకున్న ఆలోచన ఏంటంటే, ఇన్ని రకాల స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్, లేకపోతే ఐటీఐ, లేకపోతే ఇట్లా ఏవైతున్నో టెక్నికల్ ఎడ్యుకేషన్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. రెగ్యులర్ ఎడ్యుకేషన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒకటే ఊర్లో 10 రకాల స్కూళ్ళు పెట్టి ప్రతి స్కూల్లో 10 మంది విద్యార్థులే ఉండి, ప్రతి స్కూల్, ఆ మధ్యలో నల్గొండలో నాకు ఊరి పేరు గుర్తులేదు కానీ 9 మంది టీచర్లు ఉండి ఒక స్టూడెంట్ కూడా లేరు. మన కౌన్సిలింగ్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళంతా రాస్తారోకో చేస్తారు. టీచర్లు ఎందుకు రాస్తారోకో నాకు అర్థం కాలే. ఫస్ట్ రాస్తారోకో చేస్తారు అంటే నేను ఇమ్మీడియట్గా టీవీలో బ్రేకింగ్ మీద బ్రేకింగ్ వస్తుంది, బదిలీల విషయంలో టీచర్లు రాస్తారోకో చేస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళను ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడికి పోరంటే అక్కడనే ఉంటారంట, వాళ్ళని బదిలీ చేయడానికి వీల్లేదంట సార్ అని. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నాయి, మరి ఎందుకు బదిలీ చేస్తున్నారు? అనవసరంగా అంతమంది పిల్లలు ఉంటే టీచర్లను బదిలీ చేయడం ఎందుకు అని నేను అడిగితే, ఒక్క స్టూడెంట్ కూడా లేదు సార్, 9 మంది టీచర్లు అందరు అక్కడనే ఉంటామంటున్నారు సార్ అని అంటారు. ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో ఎట్లా చెప్పాలనో నాకైతే తెలియట్లేదు. రేషనలైజేషన్ పేరు మీద స్కూళ్ళు మూసే కంటే, పిల్లలు ఉన్న కాడ టీచర్లు లేరు, టీచర్లు ఉన్న కాడ పిల్లలు లేరు అంటే, ఈ టీచర్లను తీసుకొచ్చి పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో సబ్జెక్ట్స్ చెప్పడానికి అవసరమైన విధానపరమైన చిన్న చిన్న సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్ల సంఘాలతో కూడా నర్సిరెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి ఒప్పించి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని కూడా సలహాలు ఇవ్వమని, మాకేం వేరే అభిప్రాయం లేదు. సో వాళ్ళందరినీ మనం ఒక నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని మనం గెలిచినప్పుడే మనం దీన్ని అన్నిటిని కూడా అమలు చేయడానికి ఉంటుంది. చైర్మన్ సార్, ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత మనం ఇద్దాం. నిధుల కేటాయింపు ఒకటే సమస్యకు పరిష్కారం కాదు, సామాజిక బాధ్యత మనం అందరం తీసుకున్నప్పుడే ఇది విజయవంతం అవుతుంది. నేను ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక సర్క్యులర్ పాస్ చేసిన, నెలకు ఒక్కసారి అయినా స్కూళ్ళల్లో వెళ్ళి ఒక రోజంతా ఉండి నైట్ హాల్ట్ అక్కడ పడుకొని ఆ పిల్లలతోని మీరు కలిసి ఉండండి అని, ఆ పిల్లలతో ఇంటరాక్ట్ కండి. అక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో మీరు పంపండి, ఇమ్మీడియట్గా గ్రీన్ ఛానల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తాను. మధ్యాహ్న భోజన పథకానికి 6 నెలలు నిధులు ఇచ్చేది కాదు, ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసిన. చాలా రోజుల నుంచి వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచకపోతే 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్, పేదోళ్ళ పిల్లలు హాస్టల్స్లలో ఉండే పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. చైర్మన్ సార్, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థల మీద పేదలకు నమ్మకం కలగాలనే ఆలోచనతోటి ఈరోజు టీచర్ల రిక్రూట్మెంట్ నుంచి టీచర్ల బదిలీల వరకు, టీచర్ల ప్రమోషన్ల వరకు, విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జెస్ నుంచి డైట్ ఛార్జెస్ వరకు మా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాకపోతే సంవత్సరాల కొద్ది పేరుకపోయిన సమస్యలకు ఈ వేగం కూడా సరిపోవడం లేదు. నా ఒక్కడి నిర్ణయాలు కూడా మొత్తం ప్రక్షాళన చేస్తుందని నేను భావించడం లేదు. దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి వీటి పట్ల విశ్వాసం పెంచడమే కాకుండా మనం గౌరవం పొందాలి అని అనుకుంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక సూచన చేసిండ్రు, నాకు కూడా బాగానే అనిపించింది. చర్చ కోసం పెడుతుంది, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని దాన్ని వేరేలాగా దాన్ని పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి. లోకల్ బాడీస్ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది, 2 పిల్లలని. ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాము. సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి 2 పిల్లల నిబంధన పెట్టిండ్రు. ఈ 2 పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేసిండు. లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే కండిషన్ పెడితే, ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా, స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీన్మార్ మల్లన్న సూచన చేసిండు. ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు.
నో ప్రాబ్లం మాకు. కాకపోతే అమెరికాకు పోయి రాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టాల్సి వస్తుంది. ఎన్ఆర్ఐలను కూడా కొంచెం నియంత్రించాల్సిన అసలు టీచర్లు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు చదివితే ఇంకా బాగుంటుంది. కరెక్టే సార్, కానీ అంత చైర్మన్ సార్ అంత అనే ధైర్యం నాకు లేదు. మీరందరు సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కావాలంటే రాజకీయ ప్రత్యర్థులతో ప్రజాప్రతినిధులతో మేము కొట్లాడగలం, కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చర్చ అనేది ఓపెన్ అవ్వాలనేది నా పాయింట్. టీచర్లు అని కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కూడా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలనే నిబంధన పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. మీ అందరు కలిసి ఇది ఏది ప్రభుత్వ నిర్ణయం కాదు, నా దృష్టికి వివిధ మార్గాల ద్వారా నా దృష్టికి వచ్చిన విషయాలు ఈ సభ ముందు పెడుతున్నా. దీన్ని విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక దగ్గర మనం మనసు స్థిమితం చేసుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కఠినమని కొంతకాలం అనిపిస్తుంది, తర్వాత అదే రిఫార్మ్ కింద వచ్చిన తర్వాత మనకు అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా ప్రకాష్ గారు మనకు మైనింగ్ యూనివర్సిటీ పెడితే బాగుంటుందని అడిగినట్టున్నారు. సో మనం ఖమ్మంలో మన కొత్తగూడెంలో మనము ఈ మైనింగ్ యూనివర్సిటీని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా మన దగ్గర ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో సింగరేణి కానీ ఇతర మైన్లు కానీ ఐరన్ ఓర్ కానీ రకరకాల మైన్స్ ఉన్నాయి. అక్కడ కాలేజ్ ఉంది, దాన్ని యూనివర్సిటీ కింద అప్గ్రేడ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. డెఫినెట్గా ఖమ్మం కొత్తగూడెంలో మనం ఆ మైనింగ్ యూనివర్సిటీ కోసం కూడా సార్ అవును సార్. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ ఫైనల్ కాల్ ఆన్ దిస్ యూనివర్సిటీ సార్. దీన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చే కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని మనం ఎర్త్ అండ్ సైన్సెస్, న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎట్ కొత్తగూడెం, సో అప్గ్రేడింగ్ స్కూల్ ఆఫ్ మైన్స్, దీన్ని అప్గ్రేడ్ చేసి చేయాలని అనుకుంటున్నాం సార్. దీన్ని తొందరలోనే మేము నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఏది ఏమైనా ఈరోజు చర్చలో ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా మన విద్యా విధానము, విద్యాశాఖ నిర్వహణ కొంత ఆందోళనకరంగా ఉన్నది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజము. దీన్ని ఎక్కువ కాలము కప్పిపుచ్చుకొని మనకు మనం గొప్పలు చెప్పుకొని మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తే ఇది పేదలకు, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు తీరని అన్యాయం జరుగుద్ది. ఈ అన్యాయానికి మనం కారణం కాకూడదు. మన దృష్టికి రానప్పుడు పరిష్కరించకపోవడం వేరు, దృష్టికి వచ్చిన తర్వాత కూడా సమస్య పట్ల మనం దృష్టి సారించకపోవడం అనేది ప్రజాప్రతినిధులుగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దయచేసి నెక్స్ట్ లెవెల్, ఈరోజు ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ ఒక కాంక్రీట్ ప్రపోజల్స్తోని మనం ఈ సభలో దాదాపుగా 7:30 గంటలు ఏకదాటిగా తమరి నేతృత్వంలో చర్చకు అవకాశం ఇచ్చి అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి మేము విద్యా కమిషన్కి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఇంకా సమాజంలో ఉన్న ఈ మేధావులను వీళ్ళందరిని కూడా ఇందులో భాగస్వాములను చేసి ఆ మధ్య కాలంలోనే నేను ప్రొఫెసర్ కోదండరామ్ గారు, బూర్గుల రామకృష్ణారావు గారు చదివిన విలేజ్ ఏదో ఉంది సార్, మనం పోయినాము షాద్నగర్ మొగిలిగిద్ద 125 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో హరగోపాల్ గారు కూడా అదే స్కూల్లో చదివిండ్రు, బూర్గుల రామకృష్ణారావు గారు అదే స్కూల్లో చదివిండ్రు, చెన్నారెడ్డి గారు అదే స్కూల్లో చదివిండ్రు, సత్యనారాయణ రెడ్డి గవర్నర్ గారు అదే స్కూల్లో చదివిండ్రు. 125 సంవత్సరాల క్రితం అక్కడ పాఠశాల పెట్టడం వల్ల ఆ ఊరికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది. అతను తెలంగాణ ఉద్యమంలో ఆ ఊరిలోనే దొరికి ఊరేసిండు తుర్రెబాజ్ ఖాన్. అక్కడికి ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చిందంటే తుర్రెబాజ్ ఖాన్ నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో ఆ ఊరు తుర్రెబాజ్ ఖాన్కి షెల్టర్ ఇవ్వడం వల్ల అతన్ని అక్కడ అరెస్ట్ చేసింది. ప్రజా తిరుగుబాటు వస్తుందని ఆనాటి ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే ఆ ఊర్లో పోస్ట్ ఆఫీస్